మనం రెగ్యులర్‌గా జిమ్‌లో సడెన్‌గా డెత్స్ అవ్వటం అనేది వింటూ ఉంటాం. దానికి ముఖ్య కారణాలేంటి? దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు? హాయ్! ఐయామ్ డాక్టర్ దీప్తి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మారుతి హాస్పిటల్, గుంటూరు. జిమ్‌లో సడెన్‌గా డెత్ అవ్వటానికి కారణాలేంటంటే, వాళ్ళకి హిడెన్‌గా హార్ట్‌లో బ్లాక్స్ ఉండి, వాళ్ళు సివియర్‌గా ఎక్సర్సైజ్ చేసిన కండిషన్స్‌లో కానీ, లేకపోతే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం బాగా మందమెక్కి ఉండటం కానీ, కార్డియాక్ ఎరిథ్మియాస్ అంటే హార్ట్ ఇర్రెగ్యులర్‌గా కొట్టుకోవటం, ఇలాంటి కండిషన్స్‌లో కానీ, లేకపోతే వాళ్ళు సివియర్‌గా డీహైడ్రేటెడ్‌గా ఉండి, నెక్స్ట్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి తీసుకుంటూ సివియర్‌గా ఎక్సర్షన్ అంటే బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే, ఇలాంటి కండిషన్స్‌లో కూడా సడెన్ డెత్స్ అనేవి సంభవించొచ్చు. వీటిని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, ఎవరైనా గానీ ఇంటెన్స్ ఎక్సర్‌సైజెస్‌కి ఎళ్ళేవాళ్ళు తరోగా కార్డియాక్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఈసీజీ, 2D ఈకో థ్రెడ్‌మిల్ లాంటి బేసిక్ టెస్ట్‌లు మనం చేసుకొని ఇంటెన్స్ ఎక్సర్‌సైజెస్‌కెళ్ళటం మంచిది. నెక్స్ట్ వార్మ్ అప్ అండ్ కూల్ డౌన్. సో, గ్రాడ్యుయల్‌గా ఫస్ట్ వార్మ్ అప్, తర్వాత గ్రాడ్యుయల్‌గా మనం ఇంటెన్స్ ఎక్సర్‌సైజెస్‌కి వెళ్ళాలి. ఎక్సర్‌సైజెస్ చేసేటప్పుడు ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఇమ్మీడియేట్‌గా మనం అలర్ట్ అయ్యి కార్డియాలజిస్ట్‌ని సంప్రదించాలి. సో, ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు మనం ఏమాత్రం డీహైడ్రేట్ అవ్వకూడదు. సో, అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తీసుకుంటూ మనం ఆప్టిమమ్‌గా ఎక్సర్‌సైజ్ చేసినట్టయితే జిమ్‌కెళ్ళటం వల్ల మనకు మంచే గాని చెడు కాదు.